సో ట్రంప్ చెప్పినట్లుగా ఇప్పుడు ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే, ట్రంప్ కర్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తే, చైనా ఇప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అమెరికాతో యుద్ధానికి దిగితే, అమెరికా చైనా మధ్య కూడా యుద్ధం మొదలైతే, జస్ట్ ఇమాజిన్ ఎంత భయంకరమైనటువంటి యుద్ధం మన కళ్ళ ముందు కనపడుతుందో తలుచుకుంటేనే. మూడో ప్రపంచ యుద్ధానికి ఇక పూర్తి స్థాయిలో గేట్స్ ఓపెన్ చేసినట్లు అవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం మొదలుపెట్టినట్లే అవుతుంది ఖచ్చితంగా. సో ఇప్పటికే అంతర్గతంగా చైనా అండ్ అమెరికా బహిరంగంగానే కొట్టుకుంటున్నాయి. నేను గొప్ప అంటూ గొడవ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికైనా ఒకవేళ అమెరికా ఇలాంటి పని చేస్తే, చైనా తిరిగి యుద్ధంలోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మనం ఊహించుకోగలమా ఆ నష్టాన్ని? మనం ఊహించుకోగలమా జరగబోయేటువంటి విధ్వంసాన్ని? సో ఇప్పుడు చైనా యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణలు మనకు కనపడుతున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఈ విషయానికి సంబంధించి ఒక్కసారి రియాలిటీని మనం చూస్తే పరిస్థితులు అతి దగ్గరగా ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధానికి అనడానికి ఎలాంటి సందేహం లేదు. చైనా యుద్ధంలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు అతి ఎక్కువగా ఉన్నాయనడానికి ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. కర్గ్ ఐలాండ్ మీద ఇప్పటికే అమెరికా దాడి చేసింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని మాత్రం టచ్ చేయలేదు. ఆ సంపదను ఇంకా టచ్ చేయలే. అమెరికా మేము దాడి చేయగలం అని చూపించింది, మేము రీచ్ అవ్వగలమని చూపించింది. ఒకవేళ మేము చెప్పింది వినకపోతే ఇక ఆ పని కూడా చేసేస్తామని హెచ్చరించింది. ఆల్రెడీ ఒక జలకిచ్చింది ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్ మేము తిరిగి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అంతకు మించిన దాడులు మేము చేస్తామని చెప్తుంది. సో ఇక నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తాయి? ఇప్పటికీ మిజైల్స్, డ్రోన్స్, అన్ని రకాల బాంబులని ఉపయోగించుకుంటున్నారు, అన్ని రకాల ఫైటర్ జెట్స్ని ఉపయోగించుకుంటున్నారు. కర్గ్ ఐలాండ్ కనుక పోతే ఇరాన్ విధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ జీరోకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నానా కష్టాల్లో ఉంది ఇరాన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ వ్యవస్థ జీరోకి పడిపోతుంది. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇరాన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఇరాన్కి మిగిలేది ఏమి ఉండదు. ఇక ఆలోచించుకోవడానికి, లెక్కలేసుకోవడానికి ఏం మిగలదు. యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇరాన్ దగ్గర ఇప్పటికే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే 60% యురేనియంని శుద్ధి చేశారు అని అంతకుముందు చెప్పినప్పటికీ, లేదు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ ఉంది అని ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూసాం. కాబట్టి ఇక నెక్స్ట్ ఒకవేళ కర్గ్ ఐలాండ్ మీద కనుక దాడి చేస్తే పూర్తిగా అమెరికా, ఇరాన్ ఆ స్థాయికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. చైనా ఈ యుద్ధంలోకి దిగే అవకాశం క్లియర్గా ఉంది. అంత పెద్ద నష్టం జరిగితే, అదే కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం సర్వనాశనం తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకు మించి మీకు ఇంకేమైనా కనిపిస్తున్నాయా నియర్ ఫ్యూచర్లో ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ మనం బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏం జరిగే అవకాశం ఉందని ఒక్కసారి నేను ఆ క్యాలిక్యులేషన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చైనా ఎలా డిపెండ్ అయింది ఇరాన్ మీద అనేది చూస్తే, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆయిల్ని ఇరాన్ దగ్గర నుంచి కొంటుంది చైనానే. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా అరౌండ్ $5 to $10 తక్కువకే కొంటుంది చైనా ఇరాన్ దగ్గర నుంచి. ఇరాన్ తక్కువకి ఇస్తోంది చైనాకి. సో చైనా రిఫైనరీలు ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఎంత ఆయిల్ కొనుగోలు చేస్తుందనేది చూస్తే అరౌండ్ 1.3 to 1.5 మిలియన్ బ్యారల్స్ చైనా ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తుంది ఒక్క రోజుకి. ఇట్స్ ఫర్ 1 డే. మొత్తం ఆయిల్ దిగుమతుల్లో, చైనాకి సంబంధించిన ఆయిల్ దిగుమతుల్లో అరౌండ్ 15% ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇరాన్కి సప్లై అయ్యేటువంటి ఆయిల్, ఇరాన్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆయిల్లో 90% ఈ కర్గ్ ఐలాండ్ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇరాన్ ఎగుమతుల్లో చైనాకి అది 13 to 15% అయినప్పటికీ ఇరాన్కి సంబంధించిన ఎగుమతుల్లో 80 to 90% చైనాకే వెళ్తున్నాయి. అంటే ఇరాన్కి సంబంధించిన మేజర్, అంటే ఆల్మోస్ట్ కర్గ్ ఐలాండ్లో మొత్తం శుద్ధి చేస్తున్నటువంటి ఆయిల్ని ఆల్మోస్ట్ 80 to 90% చైనానే కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంత స్ట్రాంగ్గా ఉంది చైనా అండ్ ఇరాన్ బంధం. అందుకే ఇరాన్కి ఆయుధాలను ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక కర్గ్ ఐలాండ్ ధ్వంసమైనా చైనా అరౌండ్ 13 to 15% ఆఫ్ దేర్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిస్టర్బ్ అయితే చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా షార్టేజ్ ఉంటుంది, భయంకరమైన షార్టేజ్. అరౌండ్ 1% తేడా వస్తేనే షార్టేజ్ వస్తుంది. అలాంటిది 15% అంటే చాలా తీవ్రమైనటువంటి షార్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా ఉంది. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. చైనా ఒకవేళ యుద్ధంలోకి ఎంటర్ అయితే అది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ కర్గ్ ఐలాండ్ ఒకవేళ దెబ్బతింటే అది ఇక ఇరాన్ని ఆలోచించుకునే అవకాశం ఉండదు. ఇరాన్ ఎంతకైనా తెగించవచ్చు, ఇప్పటికే తెగించింది ఇరాన్. ఇక మిగిలిందల్లా న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే, వాటిని కూడా ఉపయోగించే పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు అమెరికా మరి కర్గ్ ఐలాండ్ని నాశనం చేస్తామని చెప్పి ఇరాన్ని మాత్రమే భయపెడుతుందా, చైనాని కూడా భయపెడుతుంది కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా చైనాని ఇంపాక్ట్ చేసే పని అమెరికా చేయడానికి సిద్ధంగా ఉంది. చైనా మీద కోపంతో కూడా ఇది చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఇటు ఇరాన్ పోతుంది, అటు చైనా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో అమెరికాకి ఈ రకంగా కలిసి వస్తుంది. కానీ అమెరికా ఇరాన్ ప్రజల కోసం మేము ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారు కదా. అక్కడి సుప్రీం లీడర్స్ని లేకుండా చేసి మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్తున్నారు కదా. ఇరాన్ గుండెకాయని తీసేసిన తర్వాత, ఇరాన్ గుండెకాయ లాంటి ఆ కర్గ్ ఐలాండ్ని ధ్వంసం చేసిన తర్వాత ఇరాన్ ప్రజలకి ఏం మిగల్చడానికి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ జీరోకి పడిపోయిన తర్వాత ఏం మిగులుతుంది ఇరాన్కి? అమెరికా ఇచ్చే గిఫ్ట్ అదేనా? అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ప్రజలకు ఇచ్చే గిఫ్ట్ అదేనా? ఒక్కసారి మీకేమనిపిస్తుంది ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే? ఏం జరిగే అవకాశం ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.